శ్రీవత్స పుండరీకాక్ష నందనందన నవనిత చోర పశుపాలక శ్రీ దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ भगवान अंदर जगत रघुपति गणेश बाबा ने जन्मांत को पापात्मा राशिमा प्रभेदेव शरणवचन अंजना शरण नास्ते तमेव शरण मम तस्मात् कारणभावेन रक्ष रक्ष परमेश्वरी जगदीश्वरी आत्मप्रदक्षिणं समर्पयामि शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते ओम मंगलं भगवते ఓం శ్రీమాత్రే నమః. నల్లపోచమ్మ తల్లి తల్లి కరుణను కురిపించు మా తల్లి ఎర్రపోచమ్మ తల్లి తల్లి కరుణను కురిపించు మా తల్లి ఓంకారానికి నాదమయివి ఓంకారానికి నాదమయివి సకల శక్తులకు సర్వాణివి సకల జగములకు ఆదిశక్తివి వాగీశ్వరేశ్వరుని ప్రియ సతివి నల్లపోచమ్మ తల్లి ఎర్రపోచమ్మ తల్లి శాంతదాయిని శాంతస్వరూపిణి పావని శుభదాయిని సకల సంపదలను సగే తల్లి మమ్ముల బ్రోచే మా కల్పవల్లి సకల సంపదల నొసగే తల్లి మమ్ముల బ్రోచే మా కల్పవల్లి నల్లపోచమ్మ తల్లి ఎర్రపోచమ్మ తల్లి తల్లి తల్లి. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం అమావాస్య కావడం చాలా విశేషమైన దినం. శ్రావణ మాసంలో చివరి రోజు చివరి వారం శనివారం. ఈ శనివారం రోజు నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ సన్నిధానంలో అన్నపూర్ణ సేవా ట్రస్ట్ సభ్యుల ప్రేమానురాగాలతో అన్నానికి అన్నం ప్రేమకు ప్రేమ కురిపించే భగవాన్జీ గారు వారి సత్సంగంతో వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి దగ్గర అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రతి అమావాస్యకు కూడా ఉంటుంది. ఈ అమావాస్యకు నన్ను పిలిచారు. నా పేరు గద్వాల చంద్రశేఖరరావు, మా శ్రీమతి పేరు ఉషశ్రీ, అలాగే మా మరదలు అయినటువంటి విజయశ్రీ గారు ఎలిమినార్ నుంచి వచ్చారు. ఈ యొక్క సేవ మరపురాని సేవ, ఎంతో ఆనందకరమైనటువంటి సేవ. ఈ అన్నదానంతో సేవలో పాల్గొంటే చాలు, సకలమంతా మనము స్వామి అమ్మవారిని మనం ఆవహించినట్టే. ఆమె పేరే అన్నపూర్ణ, ఆమె పేరే మీనాక్షి, ఆమె కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ స్వామి సన్నిధానంలో ఎర్రమ్మ నల్లమ్మ పోచమ్మ సన్నిధానంలో ఈరోజు సేవ చేసుకునే భాగ్యాన్ని భగవాన్జీ గారు మమ్మల్ని పిలిచి ఆశీర్వదించారు.
ఎర్రపోచమ్మ నల్లపోచమ్మ సన్నిధానంలో మాకు ఈ అవకాశం దొరకడం మేము ఎంతో గొప్పగా భావిస్తున్నాం. ఎంతో దూరం నుంచి అని కాదు, పిలిస్తే ఆమె పిలవాలే కానీ ఎంత దూరమైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కర్మణఘాట్ ఆంజనేయ స్వామి సన్నిధానంలో అక్కడ కర్మణఘాట్ ఆంజనేయ స్వామి బోర్డు మెంబర్ అయినటువంటి నాగరాజు గారి ఆశీర్వచనంతో, వారి అభిమానంతో, వారి ప్రేమతో అక్కడ అఖండంగా స్వామి దర్శనం చేసుకొని ఇక్కడి పోచమ్మ దగ్గరికి మేము చెప్పిన టైంకి అంతా వచ్చి, నాకు కాలం అంటే టైం అంటే చాలా ఇష్టం, ఆ టైంని ప్రేమిస్తాను కాబట్టి అమ్మ నన్ను ప్రేమిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః. ఎర్రపోచమ్మకు జై, నల్లపోచమ్మకు జై. పుండరీకాక్ష నందనందన నవనిత చోర పశుపాలక శ్రీ దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక. ఓం నమో వెంకటేశాయ. శ్రీ 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 మాత అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ భగవత్జీ గారిని ఆహ్వానిస్తున్నాం. సార్ రావాలి. సార్ మాట్లాడుతున్నాం. ఓం శ్రీ 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 మాత అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ అన్నదాన ప్రోగ్రాము ఇప్పటికి వరకు ఇది 29వ మాసం. 27 మాసాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా, వర్షం వచ్చినా ఎండగొట్టినా పిడుగుపడ్డ ఆగకుండా సవ్యంగా సాగడానికి అమ్మవారి కృపా కటాక్షలతో దిగ్విజయంగా 27 అమావాస్యలు పూర్తి చేసుకున్నాం. ప్రతి అమావాస్యకి ఎవరో ఒకరిని చీఫ్ గెస్ట్గా వెళ్ళడం ఆనవాయితీగా పెట్టుకొని ప్రతి అమావాస్యకి పిలుస్తూ ఉన్నాం. ఈ 29వ అమావాస్య స్టార్ట్ అయ్యి దగ్గరగా 3 సంవత్సరములు పూర్తిగా వస్తున్న సందర్భంగా మరి మన అదృష్టం కొద్దీ చాలా పెద్ద ఆయన కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నిత్య కైంకర్యాలు చేసినటువంటి అన్నమాచార్య వంశస్థులు, నందక వంశస్థులు మరి వారిగా మీ ప్రోగ్రాంకి రావడానికి ఆశీర్వాదం ఇచ్చి, మన ప్రోగ్రాం రావడానికి ఆశీర్వాదం ఇచ్చి వారుగా రావడము చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయాన్ని నిజంగా చాలా సంతోషమైన విషయము. ఒక పెద్దవారు మన ప్రోగ్రాంకి రావడం అనేది మామూలు విషయం కాదు. స్వామివారు ఎంతో బిజీగా ఉన్నా సరే ఈరోజు పొద్దుగాల 7 గంటలకు వాళ్ళు ఇంట్లో నుంచి బయలుదేరి మహబూబ్ నగర్ నుంచి ఎక్కడో మహబూబ్ నగర్ నుంచి చంపాపేటకు రావడానికి చాలా కష్టపడి, మరి మనకు తెలుసు నిత్య కార్యక్రమంలో ఒకరోజు ముందుగా ఏదైనా ప్రోగ్రాం చేయాలంటే ఎంతో తొందరగా లేవాలా, ఏం చేయాలా, ఎలా చేయాలా, రకరకాల పరిశాలు ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో అంత దూరం నుంచి 110 కిలోమీటర్లు అండి, ఇంచుమించు 110 కిలోమీటర్ల దూరం నుంచి స్వామివారు రావడము నిజంగా మన అదృష్టం. ఈరోజు చాలా శుభదినం. శ్రావణ మాసము చాలా పవిత్రమైన దినాలు. మరి ఈరోజు ఆఖరి శ్రావణ మాసంలో మరి పెద్దవారు ఇక్కడికి రావడం చాలా సంతోషమైన విషయం. వారి ఆశీర్వాదాన్ని తీసుకొని అందరి జీవితాల్లోకి వెలుగు రావాలని మనసారా కోరుకుంటూ, మరి ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీ 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 గద్వాల చంద్రశేఖరరావు గారు, అన్నమాచార్య వంశస్థులు, స్వామివారి దగ్గర ప్రతిరోజు నిత్య కైంకర్యాలు చేసినటువంటి మహానుభావులు. అలాంటి వారు ఈరోజు మన చంపాపేట గ్రామానికి రావడము చంపాపేట ప్రజలందరికీ కూడా చాలా శుభ సూచకాలు. ఏదైనా ఒక మిరాకిల్ జరగాలంటే, ఒక శుభం జరగాలంటే చాలా పుణ్యం చేసినటువంటి సందర్భాలు ఉండాలి. ఆ పుణ్యం చేసినటువంటి వాళ్ళు మన చంపపేట వాస్తవ్యం నిజానికి కూడా పెద్ద రావడం ఉంది. కాబట్టి శ్రీ 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 గద్వాల చంద్రశేఖరరావు గారిని మన తిలక్ రాజ్ గారు సాదరంగా పైకి ఆహ్వానించవలసిగా కోరుచున్నాము. సార్ మా ఆహ్వానం నుంచి వచ్చినందుకు, అలాగే
వారి సతీమణి ఉషాశ్రీ గారు జీవితంలో ఎదగాలి అంటే ఇక్కడ స్త్రీ బలం చాలా ముఖ్యమండి. అమ్మలు లేకపోతే అయ్యల పనులు ఏం జాగవండి. పొద్దుగాల టీ నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి డిన్నర్ వరకు వారి ప్రతి విషయంలో వారు మన కోఆపరేషన్ చేసినప్పుడే మన జీవితం సజావుగా సాగుతుంది. ఈరోజు మనందరూ తెలుసు, ఏదో ప్రోగ్రామ్ చేయాలి బయటకు పోవాలంటే స్వామివారు రెగ్యులర్గా ఒకరే వస్తుంటారు చాలా ఇంటర్వ్యూలకు అక్కడిక్కడ. కానీ ఈరోజు అమ్మవారిని తీసుకురావడం చాలా గొప్ప విశేషం. కానీ స్వామివారు ఒక్కరు వెళ్ళినా ఎప్పుడు వస్తారో ఏం పోతారో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మవారు సాధారణంగా పంపించడము, ఎప్పుడొచ్చినా ఏం చేయకుండా ఆహ్వానించడము నిజంగా కూడా చాలా సంతోషం విషయము. అమ్మవారికి పాదాభివందనాలు. అమ్మవారిని రాజాగారు తిలక్ రాజాగారు ఇద్దరు సాధారణంగా తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాం. మేము ఎంతో రుణపడి ఉంటాము. అలాగే అమ్మవారి చెల్లెలైనటువంటి జయశ్రీ గారు విజయశ్రీ గారిని మన రాజాగారిని సాధారణంగా తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. మిత్రులకి చెప్పుకోవడానికి బాధ వేస్తూ ఉంది. మన తెలుగు సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. మనం హిందువులమండి, హిందూ ధర్మాన్ని పాటించాలి. ప్రతి హిందూ అనే నిదర్శనానికి తిలకము దిద్దుకొని బయటికి వెళ్ళాలండి. ఈరోజు దురదృష్టకరం విషయం ఏంటంటే కొంతమంది అమ్మలే తిలకాలు పెట్టుకుంటారు. అయ్యి ఎక్కడ పెట్టుకుంటారండి? కాబట్టి ఏదైనా ఒకరితో స్టార్ట్ కావాలి. ఈ రోజు వరకు తిలకం పెట్టుకుని రేపటి నుంచి తిలకం పెట్టుకుని ఈ రోజు నుంచే తిలకం పెట్టండి. మీరే ఆదర్శంగా కాండి. హిందుత్వాన్ని చాటి చెప్పడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి. మనమే అందరికీ ఆదర్శంగా కావాలి. ఇది ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు, హిందూ ధర్మాన్ని పాటించాలని. మరి చెప్తున్నటువంటివి కూడా అందరు కూడా మనం చేసుకొని పాటించాలి. ఇప్పటికే చాలా మాట్లాడినా. ఇప్పుడు మన గద్వాల చంద్రశేఖరరావు గారు స్వామివారిని వారింటికాడ పొద్దున్నే సుప్రభాత సేవలు లేపుతారు 3 గంటలకి. చప్పట్లు కొట్టారు చెప్పినప్పుడు. పొద్దున 3 గంటల రాత్రికి స్వామివారిని లేపి మళ్ళీ రాత్రి ఏకాంత సేవ 10 గంటలకు ఏకాంత సేవ చేసి ఈ పనులైనాకనే వాళ్ళ దినచర్యలు చేసుకుంటారు. అలాంటి మహానుభావుడు మన దగ్గరకు వచ్చారండి. మనం చాలా సంతోషించిన విషయము. వారి గానామృతాన్ని విని మనం ఊలలాడదామని చెప్పేసి మరొకసారి చేస్తూ స్వామి గురువు గారికి పాదాభివందనాలు చేస్తూ వారి గానాన్ని స్టార్ట్ చేయవలసిగా చేస్తున్నాం. ప్లీజ్. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య వారి ఆశీస్సులతో, మా తాతగారు వారి ఆశీస్సులతో ఈరోజు శ్రావణ మాసం చివరి రోజున సాక్షాత్తు నల్ల ఎర్ర తల్లుల మధ్యలో నల్లడైనటువంటి తల్లి, ఎర్రనేటువంటి తల్లి, ఆ నల్ల శ్రీనివాసుడికి ఆ నల్ల తల్లి, ఆ ఎర్ర శ్రీనివాసుడికి ఎర్ర తల్లి, కాబట్టి నల్ల తల్లి ఎర్ర తల్లి అని చెప్తారు. కాబట్టి ఈరోజు ఈ సన్నిధానంలో, ఈ యొక్క క్షేత్రంలో, ఈ యొక్క పుణ్యక్షేత్రంలో, అమ్మవారి గుడిలో మేము భగవాన్ గారు చాలా స్నేహం. తిలక్, భగవాన్జీ, సాయి వీళ్ళంతా సత్సంగం, అన్నపూర్ణ సేవ ట్రస్ట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక స్వాగతం, నమస్కారాలు. కృతజ్ఞత భావంతో మా శ్రీమతికి పిలిచిన వెంటనే మా శ్రీమతి గారి చెల్లెలు, మా మరదలైనటువంటి విజయశ్రీ కూడా ఈరోజు చాలా అదృష్టవంతురాలు. ఇలాంటి అదృష్టం మళ్ళీ జీవితంలో ఒకటేసారి దొరుకుతుందంట. అలాంటి అదృష్టాన్ని తను కూడా శ్రావణ మాసం రోజు మా ఇంట ప్రయాణం చేసి మా ఇంట ఈరోజు మా చేసేటువంటి కార్యక్రమంలో తను పాలు పంచుకుంటున్నందుకు వారి కుటుంబానికి ఆ నల్లమ్మ ఎర్రమ్మ దీవెనలు చల్లగా ఉండాలని కోరుతూ ఓ కమనీయ కంజముఖీ ఓ
వలరాయని తల్లి ఓ సుధా సైకత చాతురీ జగణ చక్రిణీ ఓ పోచమ్మ తల్లి ఓ నల్ల పోచమ్మ తల్లి ఓ ఎర్ర పోచమ్మ తల్లి. ఆ అమ్మవారి తలల మధ్యలో మనం అంతా ఉంటే మనం పిలిస్తే కూడా మనకి ఎవరు అన్నం పెట్టరు. అలాంటిది పిలవకుండానే మేమంతా కూడా మీకు అన్నదానం ఏర్పాటు చేసి మీ వస్త్రం బట్టి మా యొక్క భావన బట్టి ప్రతి అమాసకు ప్రతి ఇక్కడ ఈ క్షేత్రంలో అన్నదానం చేయడానికి అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వాళ్ళు అధ్యక్షుల నుంచి అందరి ప్రతి పేరు పేరున వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అన్నమే 5 చేతులు నోట్లోకి వెళ్తే అన్నం అంట, 5 చేతులు నోట్లోకి వెళ్తే ఐశ్వర్యం అంట. ఒక చేయి నోట్లోకి వెళ్ళదు, ఒక చేతితో అన్నం తినలేం, 2 చేతులతో అన్నం తినలేం, అది పుల్లలతో తింటారు అమెరికాలో. 3 చేతులు అన్నం తినలేం, 4 చేతులతో అన్నం తినలేం, కలుపుకోవడానికి కూడా రాదు. 5 చేతులు ఉంటేనే అన్నం కలుపుకోవడానికి వస్తుంది, అది ఐశ్వర్యం. 5 చేతులు నోట్లోకి వెళితే ఐశ్వర్యం అంట. కానీ ఐశ్వర్యాన్ని ఇస్తున్నారు వీళ్ళు. ఎంత ఐశ్వర్యం ఇస్తున్నారంటే దాన్ని అందరు రిసీవ్ చేసుకొని ఉడుకుడుకు వేడి ప్రతి ఒడియాల దగ్గర నుంచి ఇస్తున్నారు. ఐశ్వర్యం నోట్లోకి వెళ్ళాలంటే ఎంత అదృష్టం ఉండాలంటే ఒకానొక రోజు మనకు ఆకలిస్తుంటే తెలుస్తుంది. ఎక్కడైనా బస్సు చెడిపోతే అక్కడ టీ కొట్టు కూడా ఉండదు, అక్కడ చిన్న కొట్టు కూడా ఉండదు, బిస్కెట్లు కూడా దొరకవు. అప్పుడు ఆకలి వేస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఆకలి విలువ. కాబట్టి 5 చేతులు నోట్లోకి వెళ్తే మీ అందరికీ ఐశ్వర్యం. ప్రతిరోజు 5 చేతులు నోట్లోకి వెళ్తుంది. మనకు అన్నం లేని వాడికి ఎంత కష్టం తెలుసండి. ఈ నోట్లో 5 వేలు నోట్లోకి వెళ్ళకపోతే వాడికి అన్నం దొరికినట్టే. 5 వేలు నోట్లోకి వెళ్తే అది ఐశ్వర్యం అంట. ఈ ఐశ్వర్యాన్ని మీకు పంచుతున్నారండి వీళ్ళు ప్రతి అమావాస్యకు. అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీరు ఒక 10 మంది చెప్పండి, ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్తారు, ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్తారు. ఆకలికి బాధపడుతుంది, అక్కడికి వచ్చిన వాళ్ళంతా వచ్చి తినిపోండి, నేను వడ్డిస్తాను ఈ పొద్దు. కాబట్టి దయచేసి అందరు కూడా స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. అక్కడ కర్మన్ ఘాట్లో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం. ఆంజనేయ స్వామి ఒక సేవకుడు, మా కేసరి కూడా ఒక సేవకుడు. మా భగవత్ కేసరి గారు, వారి కుటుంబం, వారి సత్సంగం, వారి అన్నపూర్ణ సేవ ట్రస్ట్ అందరు కూడా ఒక హనుమంతునిలాగా పరిగెత్తి వాళ్ళే జపగాణలు వేస్తారు, వాళ్ళే కుర్చీలు పెడతారు, వాళ్ళే మైక్ తెస్తారు, వాళ్ళే మైక్ తీసుకుంటారు, వాళ్ళే పిలుస్తారు, వాళ్ళే మీకు వడ్డిస్తారు. కాబట్టి ఆయన ఆదర్శాన్ని తీసుకోండి. నేనే వస్తానండి, అయ్యో 150 కిలోమీటర్లు అండి, 4,000 రూపాయలు ఖర్చు నేను వస్తే. అలాంటిది నేను వచ్చాను ఇక్కడికి, ఖర్చు కాదు, 5 నోట్లకు 5 వేలు వెళ్తే కానీ నాకు ఈరోజు నాకు అన్నం నోట్లకు 5 వేలు నోటికి వెళితే ఐశ్వర్యము కలుగునట. కాబట్టి దయచేసి అందరు కూడా పొద్దున లేయండి, అమ్మవారిని మొక్కండి. అమ్మ తల్లి ఈరోజు నోట్లకి 5 వేలు వెళ్ళాలి, నా సంపాదన నా ఖర్చు అన్నీ పొంగ నాకు ఇంత మిగిలాలి తల్లి. నా ఆటో నడిపి డీజిల్ వేసుకొని పెట్రోల్ వేసుకొని అన్నీ వేసుకొని 5 రూపాయలు ఖర్చు పెడితే 1 రూపాయలు నాకు మిగిలాలి తల్లి. ఆ 1 రూపాయతో నా 5 వేలు నోట్లోకి వెళ్ళాలి తల్లి అని కోరుకోండి. తప్పనిసరిగా నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ అన్నం పెడుతుంది మీకు. విన్న పాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్త వేలయ్య. విన్న పాలు తెల్లవారే జామెక్కి దేవతల మునులు అల్లనల్లనంత వింత నదివో వారే. చల్లని తమ్మిరేకుల సరసపు కన్నులు మెల్లమెల్ల నావిచ్చి మేలుకో మా ఎర్రమ్మా మా నల్లమ్మా. గరుడ కిన్నెర యక్ష కామిలును గములై విరహపు గీతముల వింత ఆలాపాల పరిపరి వీధముల పాడేరు నిన్నదిగో సిరిమొగము తెరచి చిత్తగించవేలయ్య. విన్నపాలు
పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు పంకజపవాదులు నీ పాదాలు చేరి అంకెలనున్నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా విన్నపాలు. అమ్మ తల్లి, ఈరోజు అన్నదానం చేయడానికి మేము వచ్చాం తల్లి. మా విన్నపాన్ని వినిపించాము కాబట్టి ఒక పాట తర్వాత భగవాన్ గారు మాట్లాడతారు. స్వామివారి గాత్రాన్ని విన్నప్పుడు మరి మా పెద్ద అయిన అంటే గారు అమ్మవారికి భక్తిగా చిన్న సన్మానం అండి. ప్లీజ్ చప్పట్లు. इधर देख ओके रेडी ना. ఈరోజు 36 సంవత్సరాలు, అబ్బా ఒక్కసారి చప్పట్లు కొట్టండి. 36 సంవత్సరాల పెళ్ళి మళ్ళీ మనం చేస్తున్నామండి. అదృష్టం మనకు కలిగింది. చంపాపేట వాసులకి గద్వాల చంద్రశేఖరరావు గారి దంపతులైనటువంటి ఉషాశ్రీ గారికి చంద్రశేఖరరావు గారికి 36వ వార్షికోత్సవం జరుపుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. బికాస్ లో ఏంటి సార్ దండలు మార్చుకోండి. అలాగే ఈ చిన్న కానుకని ఉషాశ్రీ గారి చేతుల మీదుగా విజయశ్రీ గారికి అందించవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్. అతిథులు పిలుస్తూనే వస్తారండి, కానీ అతిథులు పిలుస్తూనే వస్తారండి కానీ మన అదృష్ట భాగ్యంగా పిలిచిన అతిథులు వీరైతే పిల్లల అతిథి వీరు. ఇక్కడ ప్రత్యేకమైన రూపాలని వీళ్ళిద్దరుగా పంపించడం జరిగింది. ఇద్దరు ముత్తైదువులు. శ్రావణ మాస శివరోజు చాలా శుభదినం కాబట్టి చాలా మంచి విషయం ఈరోజు. సో గురువు గారికి చెప్పడం ఏంటంటే, అయ్యా మీరు కూర్చొని పాట పాడండి, నిలబడితే మాకు ఇబ్బందిగా ఉంది, కూర్చొని మీ గానాల నుంచి మమ్మల్ని అందరినీ ఓలలాడించండి. ఎలా ఓలలాడించండి. జై శ్రీరామ్. సంతోషం అందరికీ. ఇప్పుడు ముఖ్యంగా నామగానాలు గోవిందనామాలు చెప్తే గోవిందనామాలు చెప్పుకుంటూ అన్నదానం కూడా చేస్తుంటారు. నేను గోవిందనామాలు చెప్తుంటాను. ప్రసాదం అంతా చాలా పవిత్రమైపోతుంది. గోవిందనామంతో చాలా పవిత్రమైపోతుంది. కాబట్టి నేను చప్పట్లు గట్టి కొట్టుకుంటా. నేను శ్రీ శ్రీనివాస అంటే మీరు గోవింద అన్నారు. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనిత చోర పశుపాలక శ్రీ దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ వజ్రమకుటధర వరాహమూర్తివి గోపీజనుల గోవర్ధనధర దశరథనందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురమ బలరామానుజ బౌద్ధ కల్గిధర వేణుగాన ప్రియ వెంకటరమణ సీతానాయక శ్రుత పరిపాలక దదజన పోషక ధర్మ సంస్థాపక అనాథరక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమలదలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ పద్మావతి ప్రియ
ప్రసన్నమూర్తి అభయహస్త మర్చవతార శంఖచక్రధర సార్జగదాధర వీరజాతిరస్త విరోధిమర్దన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీవల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరితిలక కాంచనాభధర గరుడవాహన గజరజరక్షక వానరసేవిత వారధిబంధన ఏడుగుండలవాడ యకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకులనందన ప్రత్యక్ష దేవ పరమదయాకర వజ్రకౌచధర వైజంతిమాల వడ్డికాసులవాడ వసుదేవతనయ బిల్వభద్రాక్షిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి బ్రహ్మాండరూప భక్తరక్షక నిచకల్య నీరజనాభ హతిరామప్రియ హరి సర్వోత్తమ జనార్దనమూర్తి జగతస్వరూప అభిషేక ప్రియ అపనివారణ రత్నకిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రితపక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ ఆనందరూప అత్యంతరహిత ఇహవరదాయక ఇవరజరక్షక పరమదయాళు పద్మనాభహరి తిరుమల వాస తులసీవనమల శిశాద్రిలయ శేషసాయిని శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ ఏడుగుణవాడ వెంకటరమణ. మీ అందరికీ ఒక క్వశ్చన్ వేస్తాను. ఆనందం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఎవరైనా ఒక్కరు చెప్పొచ్చు. ఆనందం ఎప్పుడు కలుగుతుంది మనకు అంటే ఎవరైనా వచ్చి ఆనందం, ఈ ట్రస్ట్ మెంబర్స్ కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ భక్తులు కానీ ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే వాళ్ళు వచ్చి స్టేజ్కి సార్ నాకు ఆనందం ఎప్పుడు కలుగుతుందో ఒక మాట చెప్పొచ్చు. మీరు కెమెరాలో కూడా పెడతారు. చిల్డ్రన్, ఆనందం ఎప్పుడు కలుగుతుంది? దగ్గర ఆనందం ఎప్పుడు కలుగుతుంది చెప్తారా? రండి. ఆనందం ఎప్పుడు కలుగుతుందో ఒకటే ఒక మాటలు చెప్పి వెళ్ళిపోవాలి కంప్లీట్లీ. వెరీ గుడ్. కెమెరాలో పెడతారు, యూట్యూబ్లో ఉంటారు. ఆనందం ఎప్పుడు కలుగుతుంది? మనిషికి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అదే పెద్ద ఆనందం. చాలా సంతోషం. కానీ అది కాదు. కడుపు నిండా భోంచేసినప్పుడు ఆనందం కలుగుతుంది. కడుపు నిండా భోంచేసినప్పుడు ఆనందం దొరుకుతుంది. అంటే కొంచెమైనా ఎక్కువైనా కడుపు నిండా ఆకలి వేసినప్పుడు కానీ ఇంట్లో మంచిగా భార్య వంట చేసి పెడితే మంచి అన్నం తింటే అబ్బాయి ఎంత హాయి ఉంది ఈరోజు వంటలు చాలా ముఖ్యమా అంతేనా? అసలు వాడితో చెప్తున్నారు ఎంత బాగా చెప్తున్నారు. చూడండి టాటా చెప్తుంది కరెక్టా? చూసారా? ఎప్పుడంటే ఆనందరూపుడైనటువంటి ఆ ఏడుకొండల వాడిని తలుచుకుంటే ఎప్పుడు కావాల్సి అప్పుడు అన్నం దొరుకుతుంది. ఎంత కష్టంలో ఉన్నా కూడా అన్నం దొరుకుతుంది. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా ఆనందంగా అన్నం దొరుకుతుంది. మీరు గట్టిగా ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా, ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా. చాలా వెంకటరమణ ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామి రావాలి ఇక్కడికి, తిరుపతి నుంచి రావాలి ఇక్కడికి. ఆ గోవిందుడు ఎక్కడంటే గో అంటే మనం పోవడం, వి అంటే వినడం, దా అంటే మళ్ళీ పోచమ్మ గుడికి రావడం. గో అంటే తిరుపతి పోవడం, వి అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి తలుచుకోవడం, వి అంటే వెంకటేశ్వర స్వామి, దా అంటే మళ్ళీ దేవాలయంకి వచ్చి అన్న తినడం. దట్ ఈస్ గోవిందా. గో తిరుపతికి పోయి, వి వెంకటేశ్వర స్వామి చూసి, దా అమావాస్య రోజు భోంచేయాలి, మీ ఇంట్లో భోంచేయాలి. అమావాస్య రోజు భోంచేస్తే చాలా మీరు అనుకుంటాగానే అమావాస్యని అన్నదానం ఎందుకు చేస్తారంటే అమావాస్యలో స్వామివారు బెర్రుగా ఉంటారు. మా దగ్గర చేస్తారు మన్నెంకొండలో, కురుమూర్తిలో, చిత్తరేవులో. అమావాస్య రోజు అసలు స్థలం దొరకదండి. ఆ ప్లేటు ఇక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, 1 కిలోమీటర్ దగ్గర ఉంటాడు మనిషి. ఆకలి కొరకు కాదు, ప్రసాదం కొరకు. మీరు ఇక్కడ 5 మంది ఉన్నారు కానీ అమావాస్య రోజు దేవాలయంలో 2-3 కిలోమీటర్ల నుంచి ఒక ప్లేట్ మనిషి పట్టుకొని ఉంటాడు. ఆ మనిషి ఎప్పుడు పోవాలి? ఎవరికి అన్నం పెట్టి దగ్గరికి ఎప్పుడు పోవాలంటే 1-2 గంటలు పోవాలి. చిత్తరేవులు అన్నదానం చేస్తాను, నేను కూడా పోతాను. మన్నెంకొండలో అన్నదానం చేస్తారు, నేను కూడా పోతాను. దేవస్వగురులో అన్నదానం చేస్తారు, అమావాస్య రోజు పడుకుంటారు, నేను కూడా పోతాను. ఆ అమావాస్య రోజు ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుందండి ప్లేట్ పట్టుకొని పోవాలంటే. ఇట్లా పోవాలి, మీ వెనకనే ఉంది అన్నం. చూసారా? ఆ విలువ తెలుస్తుందా?
ఆ విలువ ప్లేట్ పట్టుకొని నడిచినప్పుడు అన్నం యొక్క ప్లేటు అన్నం యొక్క విలువ తెలుస్తుంది. ఈరోజు మీకు 5 నిమిషాల్లో అన్నం దొరుకుతుంది. దట్ ఈస్ ఆనంద అంటే ఆనందంగా ఉండడమే. ఆకలి వేసినప్పుడు అన్నం తిన్నప్పుడే ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా యంగ్స్టర్స్, చాలా చిన్న పిల్లలు వీళ్ళంతా బాగా తెలుసుకోవాలి. పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. పేరెంట్స్కి అన్నం పెట్టాలి. ఇంట్లో లేకున్నా కూడా బయటకి తీసుకొచ్చాలి. అమ్మాయి నువ్వు టిఫిన్ చేయలేదు, 2 ఇడ్లీలు తీసుకొస్తానని అన్నం పెట్టాలి. ఆకలి అంతా చచ్చిపోతుంది. ఆ బిడ్డ వచ్చి 2 ఇడ్లీలు పెడితే ఆ తల్లిదండ్రులకు అమ్మా అట్లా. కాబట్టి ఆకలి వేసినప్పుడు అందరికీ అన్నం పెడుతున్నాం కాబట్టి, అన్నదానం జరుగుతున్నాం కాబట్టి, అమావాస్య రోజు పోయి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పండి, అదో ఆ డేక్సాలు అన్నం 2-3 డేక్సాలు చేశాను అన్నం, అది వేస్ట్ కాకూడదు కదా, అందరు పోంచారు. కాబట్టి దయచేసి కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గోపేడు వాడు కొండలలో. ఈరోజు మాతో పెట్టించుకుంది అమ్మ అన్నం. వీళ్ళంతా తీసుకుపోయి అన్నం అక్కడ చేసినటువంటి ప్రసాదాన్ని తీసుకెళ్ళి అమ్మగారికి వడ్డించాం. ఎంత అదృష్టం అండి. అది ఎవరికైనా దొరుకుతుందా? గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ చేసినట్టు అన్నప్రసాదాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాం. వెంగమాంబ, తిరుపతిలో వెంగమాంబ ఉంది. వెంగమాంబ అన్నదాన సత్రంలో ప్రతిరోజు 1,00,000 మంది తింటారు. ప్రతిరోజు 1,00,000 మంది తింటారు. అన్ని వడలు వడ్డిస్తారు. సాంబారు, చట్నీ, పప్పు, అన్న. ఆ పిల్లలు కూడా పోయినప్పుడు జోల పైసలు లేవు, వెంగమాంబ తినొద్దాం పదా అంటే కొంచెం తీసుకుపోయింటారు. పాపం లిమిట్గా తీసుకుపోయింటారు. ఛార్జీలు, దర్శనం, ఏదో కాఫీ ఖర్చు, చాయ్ ఖర్చు, బిస్కెట్ ఖర్చు తీసుకొని పోయింటారు. వెంగమామూలు తినొస్తే ఈరోజు 2 పూటలు వెంగమామూలు తినొచ్చు. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి కుమ్మరదాసుడైన కురువరతి నమ్మి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో. కంచిలోన నుండ తిరుగచ్చి నమ్మి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు, ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న గమదని సనిధమగస, కొండలలో నెలకొన్న సనిధని సని నిద మదని నిద మగ మద మగగ సగమ మగగ సని సగ సమగదమ సనిధ మగస, కొండలలో నెలకొన్న మామ దద మామ గగ మామ దద మగమ దద మద మగ మద మగ మగ సని స గమద నేని దద నేని మద నేని దని సాస దని సగమగ సని దని సాని దని దని సగమగ సని దమగ స, కొండలలో నెలకొన్న చంపపేటలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ. బాగా గోవింద అంటే మంచిగా ఆకలిస్తుంది. గోవిందా చాలా తక్కువ. ఇంకా 2 ముద్దలు ఎక్కువ తినాలంటే బాగా అనాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. చూసారు, ఆకలి బాగా వేస్తుంది. భగవంత్ గారు సారు, అలాగే సార్ వాళ్ళ గురువు వేణుగారు నడు 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 అష్టలక్ష్మి 108 సేవా ట్రస్ట్ ద్వారా ఈ సెప్టెంబర్ 9వ తేదీన 600 మంది కళ్ళులేని పిల్లల్ని తిరుపతికి దర్శనానికి తీసుకెళ్తున్నారు. సార్ వాళ్ళ గురువు గారు వేణుగారు, డాక్టర్ వేణు చుక్కల వేణు, 108 సేవా ట్రస్ట్ ద్వారా 600 మంది పిల్లల్ని, కళ్ళులేని పిల్లల్ని దర్శనం, అకామిడేషన్, ఛార్జీలు, ట్రైన్లు అందరినీ తీసుకువెడుతున్నాం. నేను కూడా పెడుతున్నా దాంట్లో. సారు మేమంతా వెళ్ళి ఆ 600 మంది కళ్ళులేని పిల్లల్ని ఇట్లా ఉంటారు. ఆ పిల్లలకి భగవన్ నామస్మరణ వినిపించి, ఆ పిల్లలకి సంకీర్తనల ద్వారా
ఆయన్ని కొలిపి అన్నం పెట్టి టిఫిన్లు పెట్టి ఛార్జీలు పెట్టి ట్రైన్లో భోగి కంపార్ట్మెంట్ బుక్ చేసుకొని మేము 600 మందిని సెప్టెంబర్ 9వ తేదీ రోజు బయలుదేరి స్వామి దర్శనానికి వెళుతున్నాం. అక్కడ స్వామి దర్శనం చేసుకొని అక్కడ మాకు ఏ దేవస్థానం టీటీడీ అంత సదుపాయాలు చేసింది, దర్శనం, అకామిడేషన్, భోజనాలు అన్నీ ఏర్పాటు చేసింది. కాబట్టి అంతరంగ మాకు వెన్నుదండ నుండి మాకు సహకరిస్తున్నటువంటి ట్రస్ట్ మెంబర్స్ అందరికీ, అలాగే అందుకే ఇప్పుడే చైర్మన్ గారు కనపడ్డారు కాబట్టి వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. రాజా గారిని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. చైర్మన్ గారిని రాజా సగౌరవంగా వేదిక మీకు రావాలని కేసరి గారు, భగవత్ గారు పిలిచారు. నేను కూడా పిలుస్తున్నాను. నా పేరు గద్వాల చంద్రశేఖరరావు. అమ్మవారి భక్తులం దయచేసి వేదికను అలంకరించి ఆశ్రమం కావాలని కోరుతాను. మంచి దేవాలయం అండి, చాలా పవిత్రత ఉంది ఇక్కడ. ఇది నేను 4వసారి రావడం ఇక్కడికి. వచ్చినప్పుడంతా దర్శింటాను, వెళుతుంటాను. సారు ఈ గుడి ఎంతో విశాలంగా అన్ని సదుపాయాలతో ఎంతో మా వనాలన్నీ కట్టి పెంచారు, చెట్లను పెంచారు, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయి. ఎదురుగా భగవాన్జీ గారు ఉన్నారు. ఓం నమో. ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ప్లీజ్. అందరికీ నమస్కారం. నాకంటే చిన్నలైన పెద్దలైన ఇక్కడ వచ్చి ప్రతి అమావాస్య రోజు ఎంతో సంతోషంగా అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి. థ్యాంక్ యూ సార్. చిన్న విషయం చెప్పారు కానీ ఎంతో గూఢార్థాన్ని తీసి చెప్పారు. ఒకసారి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. సో ఇందాక చెప్పినట్టుగా గురువుగారు చెప్పినట్టుగా మధ్యలో డిస్టర్బ్ చేసిన ఏమదు, ఈసారి తీసుకుపోయేటటువంటి 621 మందిని 3 రాష్ట్రాల నుంచి తీసుకెళ్తున్నామండి. ఒకటి తెలంగాణ, 2 ఆంధ్రప్రదేశ్, 3 మహారాష్ట్ర. ఒకసారి ఆలోచించండి, తిరుపతికి వెళ్ళాలంటే ఒక ఫ్యామిలీ మన ఇంట్లో 3, 4, 5 ఉన్నప్పుడు ఎంత కష్టతరమైన విషయమో మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడే వచ్చినటువంటి మన కమిటీ అడ్వైజర్ గారు టింగిల్ గారు, రాజేశ్వర్ గారు కానీ పైకి రావాల్సిన, అలాగే ఒక కుర్చీ తీసుకురండి రాజాగారు, ప్లీజ్ రండి సార్. సో 621 మందిని 3 రాష్ట్రాలు తీసుకుపోతున్నాం. మనకు తెలుసు ఈరోజు ఒక కుటుంబం తిరుపతి పోవాలంటే మామూలు విషయం కాదు, ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అక్కడ దర్శనాలు కావచ్చు, రూములు కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, అడావిడిగా పరిగెత్తుకుంటూ వస్తూ చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యో నేను తిరుపతి పోయినా స్వామివారి దర్శనం చేసుకున్నా లడ్డూలు దొరకలేదు, ఒకటే లడ్డు దొరికింది. కారణం రోజు 1 లక్ష జనాలు వస్తున్నప్పుడు మరి అక్కడ లడ్డూలు దొరకడం కూడా కష్టతరమైనటువంటి విషయము. అలాంటి విషయంలో ఇప్పుడు మా గురువుగారు డాక్టర్ వేణుకుమార్ చుక్కల గారు ఈ ప్రయోగాన్ని చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. కాబట్టి మీరందరి ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. నమో వెంకటేశయ్య. గురువారు కంటిన్యూ. 24th నుంచి అక్టోబర్ దసరా వరకు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు నా వెంబడి రావడానికి ఒక 5 మందికి పర్మిషన్ ఇస్తారు. దాంట్లో మొట్టమొదటి వారు భగవాన్ గారు ఈసారి తిరుపతి నేను బ్రహ్మోత్సవాలకు వెళుతున్నాను. బ్రహ్మోత్సవాలకు వెళ్ళేటప్పుడు నాకు అక్కడ అకామిడేషను, దర్శనము అన్నీ ఏర్పాటు చేస్తారు దేవస్థానం వారు. దాంట్లో వీరొకరు, వారి సమ్మతం ఇస్తే వారిని పిలుచుకుపోతాను. తర్వాత తిలక్ 2, తర్వాత సాయి 3, నేను 4, మా డ్రైవర్ కాదు నా తమ్ముడు లాంటినటువంటి రాజు, వీళ్ళ 5 మంది మేము అది కలిసి ఈ అబ్బాయిని తిరుపతి ఎప్పుడన్నా పోయిండొచ్చు, కానీ నాకు ఇచ్చినటువంటి ప్రోగ్రాంలో ఈ అబ్బాయిని తిరుపతి పిలుచుకుపోతున్నాను. గురువుగారిని కూడా తిరుపతి పిలుచుకుపోతున్నాను. తర్వాత ఆ తమ్ముళ్ళు అయినటువంటి ఈ తిలక్ను, తర్వాత సాయిని, మేము 5 మంది బ్రహ్మోత్సవాలకు వెళ్ళి నా భార్యను కూడా పిలుచుకుపోవట్లేదు బ్రహ్మోత్సవాలకి. ఈసారి మీరే కాబట్టి ఈసారి మేమంతా వెళ్ళి సరదాగా నా పక్కన కూర్చుంటారు, మా ఫోటోలు తీస్తారు, తర్వాత నా కారు నడుపుతాడు, తర్వాత అన్ని రకాలుగా మేము వెళ్ళి మా గురువుగారు 600 మంది తీసుకుపోతే నేను 5 మంది తీసుకుపోతాను. మా చుక్కాల వేణుగారు 600 మంది పిలుచుకుపోతే
నేను అఫీషియల్గా ఆయన అఫీషియల్గా పిలిచిపోతున్నాడు. నేను అధికారికంగా రూము, అకామిడేషను, దర్శనము, అన్నీ భోజనం అన్నీ చేస్తారు. మీరు ఓకే అంటే తప్పనిసరిగా సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ విజయదశమి వరకు ఏ డేట్ ఇస్తే ఆ డేటు వీళ్ళు సమ్మతిస్తే టికెట్ రిజర్వేషన్ చేసి ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. ఏమండి అవకాశం, వెంకటేశ్వర స్వామి పిలిచినట్టుగా ఉందండి. వెంకటేశ్వర స్వామి ఆహ్వానిస్తున్నారు. నిజంగా నోట్లో మాట రావట్లేదు. వాస్తవానికి ఇందాక చెప్పిన తిరుపతి పోవాలంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఒక పెద్ద ఆయన మమ్మల్ని తీసుకుపోతున్నారంటే, మేము బ్రహ్మోత్సవాల టైంలో అంత రష్లో మాకు ఇచ్చినటువంటి అవకాశానికి మా అందరి తరఫున, మా ట్రస్ట్ తరఫున గురువుగారికి మరొక్కసారి పాదాభివందనాలు. ఓం నమో వెంకటేశ. ఈరోజు 27వ అమావాస్య. 27 అమావాస్య 2 1 28 అంటే 2 + 8 = 10. అంటే బ్రహ్మోత్సవాలు 10 రోజులు జరుగుతాయి కాబట్టి ఇది కూడా అంతే. కాబట్టి బ్రహ్మోత్సవాలు 10 రోజులు జరుగుతాయి, ధ్వజారోహణ నుంచి 10 రోజులు జరుగుతాయి. కాబట్టి 28వ అమావాస్య అక్కడ తీసుకువెళ్ళడానికి నేను స్వామిని ప్రార్థన చేస్తాను. పాడంగానే అన్నదానం స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే లేట్ అయింది. ఒక మంచి పాట పాడండి, తర్వాత స్టార్ట్ చేద్దాం. సో మీరందరికీ ఇంక నేను పాడేదానికి వచ్చేదాన్ని కాదు, మీరందరికీ చల్లటిగా ఆయురారోగ్యాలు, మీ పిల్ల పాపలు, మీ పిల్లలకు ఉద్యోగాలు, చదువులు, ఇదో అన్ని రకాలుగా స్వామి అమ్మవారిని వారిని కోరుతూ హరి ఓ గోవింద 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 అదివో అల్లదివో శ్రీహరివాసము ఏడుగుణలవాడ అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచల మకిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాస మకిలములునకు ఏడుగుణలవాడ వెంకటరమణ అదివో నిత్య నివాసమఖిలములునకు అది చూడు అది మ్రోకుడు ఆనందమయము అది చూడు అది మ్రోకుడు ఆనందమయము ఏడుగుణలవాడ వెంకటరమణ. చాలా సంతోషం. నేను తిరుమలలో రేపు 28వ తారీఖు కూడా తిరుపతిలో పాడుతున్నాను. 28వ తారీఖు, ఇప్పుడు 23, 20 ఇంకా 5 రోజులు తిరుపతిలో పాడాలి నేను. మళ్ళీ తర్వాత మళ్ళీ 10 రోజులకంతా మళ్ళీ బ్రహ్మోత్సవాలకు వెళ్ళాలి. 158 సార్లు పాడాను. 158 సార్లు ఇప్పటి వరకు ఈమెను కూడా పిలుచుకెళ్ళాను. నా ఇంట ఒక 500 మంది వచ్చింటారు. నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు దర్శనం వెళ్తే 3, 4, 5 వస్తూనే ఉంటారు. అలాంటిది ఈసారి ఇంత అన్నదానం చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు. వీళ్ళకి అక్కడ వెంగమామలో నా తరఫు నుంచి ప్రసాదం పెడతామని తీసుకుపోతున్నాను. ఏడుగుళ్ళవాడ వెంకటరమణ పోయిందా అన్న ప్రసాదం స్వీకరిద్దాం. ప్రతి ఒక్కరూ అన్నదానానికి వచ్చిన అన్న ప్రసాదానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వినయంగా చెప్పడం ఏమంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపము, వృధా చేయరాదు. మీరు వృధా చేస్తే మీరు తింటే ఒకరి కడుపు నిండుతుంది, వృధా చేస్తే ఇద్దరి కడుపు ఎండుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చూడండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, వృధా చేయదని. దయచేసి ప్రతి ఒక్కరూ తోచుకోకుండా లైన్గా నిలబడండి. అందరికీ ఇస్తాము, సామరస్యంగా తీసుకోండి. భోంచేసి మా ట్రస్టుని ఆశీర్వదించిపోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం శ్రీమాత్రే నమః.
ప్రామాణికం. సుందరంగా కళ్యాణం కావాలి. ఆ కళ్యాణ చక్రవర్తిని ప్రార్థన శ్రీనివాసం వెళ్ళిరా కళ్యాణం చక్రవర్తిని ప్రార్థన చేస్తాను. మీకు వాళ్ళలో కూడా ఫోన్ వస్తుంది. తిరుపతి లడ్డు పవిత్రమైన లడ్డును తినేసి తొందరగా ఈ యొక్క చక్రవర్తిని సంపాదించుకో. నడు 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 ఓం నమో వెంకటేశాయ. నడు 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 మన నడుము కట్టుకొని నడు. ఈ నడు సెప్టెంబర్ 9వ తేదీన అష్టోత్తర చుక్కాల సేవా సంస్థ ద్వారా డాక్టర్ చుక్కాల గారి ఆధ్వర్యంలో అనేక మందిని అటు వికలాంగులనే కాక అనాథ పిల్లల్ని బాగులని ఎప్పుడు చూడనటువంటి తిరుపతిని చూసే ఆ భాగ్యాన్ని మా స్నేహితుడు ప్రారంభించినటువంటి డాక్టర్ వేణు చుక్కాల అష్టోత్తర 108 సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమం. ఈరోజు ఈ అబ్బాయి భగవాన్జీ గారి అబ్బాయి ఆనందమైనటువంటి అబ్బాయికి పెళ్లి కావాలని నడు 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 సేవలో నీవు కూడా భాగస్వామి కావాలని కోరుతూ మీ నాన్నగారు ఎంతలో నేను కూడా మీ నాన్నగారు లాగానే అమ్మలాగానే మేము ప్రార్థన చేస్తాం మీ గురించి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు గజాల చంద్రశేఖరరావు. అన్నమాచార్య సంకీర్తన గాయకులం, పాలక మండలి సభ్యులు. తిరుపతి మన్నెకొండ అంటారు. అలాంటి మన్నెకొండ దేవస్థానానికి మా జిల్లా శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని నియమించారు. తిరుపతి మన్నెకొండ ఆ స్వామివారిని ప్రార్థన చేస్తాను. అందరినీ కళ్యాణం. ఓం నమో నడు నడు వెంకన్న కడ దివ్యాంజన్ దివ్యదర్శి. ఇది ఒక 10 సంవత్సరాల క్రితం 2014లో శ్రీ అష్టోత్తర శత 108 చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ వేణుకుమార్ చుక్కల గారు స్థాపించడం జరిగింది. ఈ నడు నడు వెంకన్న కడకు దివ్యాంజన్ దివ్యదర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారిని బిలో పావర్టీ లైన్ దివ్యాంగులని తిరుపతి తీసుకుపోయి వస్తుదారు దర్శనం చేయించాలని సంకల్పం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశం మొత్తాలు కూడా తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 10వ ట్రిప్పు 9 సెప్టెంబర్ నుంచి 13 సెప్టెంబర్ వరకు జరుగుతున్నది. 621 మంది 3 రాష్ట్రాల నుంచి మొత్తాన్ని 453 మంది బ్లైండ్స్, మిగతా 168 వాలంటీర్స్తోని 3 రాష్ట్రాల నుంచి యాత్ర జరుగుతున్నది. అవి తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మీ ఆశీర్వాదాలతోని సక్సెస్ చేయాలని కోరుకుంటూ గురువు గారికి నమస్కారం.